మరి కరెంట్ సిచ్యువేషన్స్లో ఇంతకుముందు మీరు అన్నట్టుగా దసరా అయితే కంప్లీట్ అయిపోయింది, దసరా ఫెస్టివల్ ముగిసింది. అండ్ మెటల్స్ సెక్టార్స్లో కనుక చూసుకుంటే మరి గోల్డ్ రేట్ కానీ సిల్వర్ రేట్ కానీ ఏ మేరకు హెచ్చుతగ్గులు అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? సో ఒకటి గోల్డ్ కానీ సిల్వర్ కానీ మనం క్వైట్ ఆఫ్ వ్యూ డిస్కషన్ అయింది. బట్ మళ్ళీ చెప్తాను, ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా తగ్గించే అవకాశాలు మన దగ్గర లేవు. కానీ బట్ యుఎస్ ఫెడ్లో అనౌన్స్మెంట్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోతే మాత్రం యూజువల్లీ మెటల్స్ వైపు, సేఫ్ హెవెన్ గోల్డ్ వైపు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ రెండింటి పైన యూఫోరియా ఇంకా చాలా ఉంది. ఈ యూఫోరియా పోవాలి అంటే సిల్వర్ గోల్డ్ మీద రెండింటి మీద పెట్టడం ఆపాలంటే మాత్రం ఏదైనా మేజర్ చేంజ్ జరగాలి. ఇప్పుడు అవేం కనబడట్లేదు. సో అటు మార్కెట్స్ అన్నా బాగా పర్ఫామ్ చేయకపోవడం, మార్కెట్ చాలా బాగా పర్ఫామ్ చేయడము, ఆర్ ఎకానమీ సరిగా పర్ఫామ్ చేయకపోవడము, ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే తప్ప ఈ రెండు గ్రోత్ అనేది స్లో డౌన్ అవ్వదు. సో ఇలాంటి టైంలో ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాము, సోమవారం మంగళవారం 1,18,000 కూడా ఎంసీఎక్స్లో క్రాస్ అయింది గోల్డ్. ఇది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు చాలా కనబడతా ఉన్నాయి. సో షార్ట్ టర్మ్లో డిసెంబర్ వరకు మాత్రం 130 వరకు టచ్ అయినా విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ అండి గోల్డ్. సిల్వర్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ యాక్చువల్లీ ఎంసీఎక్స్లో 12,000 దాటేసింది, 1,20,000 దాటింది. ఇవాళ ఒక 0.3% గోల్డ్ ఇవాళ కూడా పెరిగింది ఆల్రెడీ సోఫార్. సిల్వర్ కూడా 144 క్రాస్ అయింది, అది కూడా ఈజీగా 170 వరకు ఈ ఇయర్ ఎండ్ వరకు ఇంకా 3 నెలల్లో టచ్ అయ్యే అవకాశం. ఓకే సార్, మరొక ఒక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, ప్రసాద్ ఫ్రమ్ విజయవాడ. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే అండి. సార్తోనే మాట్లాడండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఓలా ఎలక్ట్రిక్ ఈ రేట్ లో తీసుకొచ్చారు. ఓకే చెప్తా. సెంట్రల్ బ్యాంక్ ఓలా ఎలక్ట్రిక్ అండి. తప్ప చెప్తా. సో సెంట్రల్ బ్యాంక్ వచ్చేసి కొంచెం మొమెంటం తక్కువ ఉన్నా, బట్ ఏంటంటే పిఎస్యు స్టాక్స్ లాస్ట్ మండే నుంచి కొంచెం పెరిగే అవకాశం ఉందని మల్టిపుల్ అనలిస్ట్ చెప్తున్నారు. నేను ఐ థింక్ చెప్పాను. సో వీటికైతే కొంచెం అంటే ఉన్న పిఎస్యు స్టాక్స్లో సెంట్రల్ బ్యాంక్ కన్నా వేరే పిఎస్యు స్టాక్స్ మంచిదండి, బాగా ఉన్నాయి, కెనరా బ్యాంక్ లాంటిది. సో ఇక్కడ కొంచెం అంటే రిజల్ట్స్ అయితే స్కోప్ కానీ అంత ఎక్కువ కనపడట్లేదు. వీటికన్నా వేరే పిఎస్యు స్టాక్ చూడండి సెంట్రల్ బ్యాంక్ కన్నా. అండ్ కమింగ్ టు ఓలా ఎలక్ట్రిక్ అండి. సో ఓలా ఎలక్ట్రిక్ ఆల్రెడీ అంటే బాగా పర్ఫామ్ చేసింది, బట్ వాల్యుయేషన్ ప్రకారంగా అంటే మొమెంటం అయితే రీసెంట్లీ చాలా కనపడతా ఉంది. బట్ వాల్యుయేషన్ అయితే సపోర్ట్ అయితే లాంగ్ టర్మ్ దాని రిటర్న్స్కి సపోర్ట్ చేసేంత పరిస్థితిలో లేదు. ఇట్స్ చాలా స్పెక్యులేషన్ ఈ స్టాక్లో ఉంది. ఎందుకంటే సేల్స్ ఏ స్పేస్లో అయితే ఓలా ఎలక్ట్రిక్ ఉందో కాంపిటీషన్ ఈజ్ హ్యూజ్. సో ఇలాంటి పరిస్థితుల్లో బై రేటింగ్ అందరూ చాలా మంది ఇచ్చారు, కానీ బట్ కేర్ఫుల్గా ఉండడం బెటర్ అండి. పెద్దగా పొజిషన్స్ తీసుకోకండి. సో తీసుకున్నా కొంచెమే తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న లాస్ట్ క్వార్టర్లో కూడా వాళ్ళు ఇచ్చిన అనౌన్స్మెంట్స్ రిజల్ట్స్ కానివ్వండి, ఇప్పుడు ఈ క్వార్టర్లో ఇచ్చే రిజల్ట్స్ కూడా చూసుకున్నా కాంపిటీషన్ ఈజ్ హెవీ ఇన్ ఈ బైక్ సెగ్మెంట్. సో మేజర్ డిఫరెన్షియేషన్ కానీ అవ్వకపోతే మాత్రం లాంగ్ టర్మ్కి మాత్రం కష్టం. షార్ట్ టర్మ్కి యూ కెన్ బై అండ్ హోల్డ్ ఫర్ సమ్ టైమ్, ఒక 1 month వరకు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నమస్తే, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. స్టాక్ మార్కెట్ లో కొత్త ట్రెండ్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా? బంగారం, వెండి, మెటల్స్ మార్కెట్ ఎలా కదులుతున్నాయి? ప్రముఖ సీనియర్ అనలిస్టులతో విశ్లేషణ, రోజువారీ మార్కెట్ అప్డేట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన దారి తీసే చిట్కాలు అన్ని ఒకే వేదికపై సోమవారం నుండి శుక్రవారం దాకా ఉదయం 11:30 మీ బీఆర్కే మార్కెట్ బస్ లో. తెలివైన ఇన్వెస్ట్మెంట్స్ కోసం సరైన సమాచారం కావాలంటే బీఆర్కే మార్కెట్ బస్ మిస్ అవ్వకండి.